అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వావ్, భలే ఉంది కదా కేక్. అబ్బా ఏమోలేండి బాబు, మైదా పిండి ఎగ్ మా వల్ల కాదు అని అనుకుంటున్నారా? అందుకే మీకోసం చాలా హెల్దీ కేక్ తీసుకొచ్చానండి. మైదా పిండి వాడకుండా, ఎగ్ వాడకుండా సూపర్ అంటే సూపర్ డెలీషియస్ కేక్ని మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఇది చాలా న్యాచురల్గా ఫ్రూట్తో తయారు చేసిన కేక్ అండి. ఎలాంటి ఎసెన్స్ కానీ, ఎలాంటి సిరప్స్ కానీ, ఎలాంటి ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయలేదండి. చాలా అంటే చాలా హెల్దీ కేక్ అనమాట. ఇది మ్యాంగో సూజీ కేక్ అండి. మనకిప్పుడు మ్యాంగో సీజన్ కదా, మరి మామిడి పండుని ఉపయోగించుకోవద్దా? ఇలా తయారు చేసుకొని ఒకసారి తిని చూడండి. రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారనమాట ఈ సీజన్ ఉన్నంత వరకు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఒక పండిన మామిడి పండుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా తొక్క తీసేసుకోండి. తొక్క తీసేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కట్ చేసేటప్పుడు ఒక చిన్న ముక్క తిని చూడండి, స్వీట్నెస్ ఎలా ఉందో తెలుస్తుంది అనమాట. అంటే బాగా తీయగా ఉందా, నార్మల్గా ఉందా అనేది తెలుస్తుంది. ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పున్నర సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, మనం ఉప్మా చేసుకుంటాం రెగ్యులర్గా, దీన్ని ఒక కప్పున్నర తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. దీంతో పాటు ఒక 2 యాలుక్కాయలు వేయండి. నేను ఎలాంటి ఎసెన్స్ వాడట్లేదండి, అందుకే యాలుక్కాయ వేస్తున్నాను. ఒక పించు ఉప్పు అండి, ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం ఉప్పు వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పౌడర్ చేసుకోండి. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకోండి. ఆ కప్పుతో 1/2 కప్పు షుగర్ యాడ్ చేయండి. దీన్ని కూడా మిక్సీ చేసి పౌడర్ చేసుకోండి. మీ మామిడి పండు గనక ఒకవేళ బాగా తీయగా ఉంటే 1 స్పూన్ తగ్గించుకోవచ్చు, కొంచెం సప్పగా ఉంటే 1 స్పూన్ ఎక్కువ చేసుకోవచ్చు. షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. తర్వాత ఆ షుగర్ పౌడర్లో ఈ మామిడి ముక్కలు వేసేసుకోండి. ఒక ఫుల్ మ్యాంగో సరిపోతుందండి, మీడియం సైజ్ది కప్పు ముక్కలు అయ్యాయి అనమాట. దీన్ని కూడా బాగా మిక్సీ పట్టేసేయండి మెత్తగా, వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఆ మ్యాంగో పేస్ట్ని ఈ సూజీ రవ్వలో వేసేసి ఇలా బాగా కలుపుకోండి. మెజర్మెంట్స్కి ఒకే కప్పు తీసుకోండి, అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్పు కంటే తక్కువ ఆయిల్ వేసుకోండి. బటర్ అయినా కరగబెట్టి వేసుకోవచ్చు, లేదా ఆయిల్ వేసుకోండి. స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. దీంట్లో 1/2 కప్పు మాత్రమే ఇప్పుడు వేస్తున్నానండి, మిగిలిన 1/2 కప్పు తర్వాత వేస్తాను. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు బాగా ఆ పాలతో కలుపుకోండి. ఆ పాలు, సూజీ రవ్వ, మ్యాంగో పల్పు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోండి. నేను తీసుకున్న మామిడి పండు బాగా ఎల్లోయిష్గా లేదండి, అందుకని చెప్పేసి నేను కొంచెం ఫుడ్ కలర్ వాడుతున్నాను. జస్ట్ చిటికెడు అలా ఎల్లో ఫుడ్ కలర్ వేసానమాట. ఇది ఆప్షన్ మాత్రమేనండి, అంటే కలర్ఫుల్గా కనిపించడానికి జస్ట్ కొంచెం వేసాను. ఒక పించు వేస్తే వేయండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు దీన్ని పక్కన ఉంచండి. ఈ సూజీ రవ్వ అనేది బాగా నానాలన్నమాట. ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి బౌల్ని రెడీ చేసుకుందాము. కేక్ బేక్ చేసే బౌల్ కానీ, లేదా ఏదైనా ఒక స్టీల్ గిన్నె, అల్యూమినియం గిన్నె, ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో బటర్ పేపర్ని ఇలా కట్ చేసుకోండి రౌండ్గా. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని కొంచెం గోధుమ పిండి అలా చల్లేసేయండి, ట్యాప్ చేసేసేయండి, చుట్టూ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను నేను. లోపల ముందు ఆయిల్ వేసేసి గ్రీస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ బటర్ పేపర్ కూడా వేసి దాని మీద కూడా కొంచెం ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకున్నాను. తెలియని వాళ్ళ కోసం, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళ కోసం ఇది డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందంగా ఉన్న కడాయి కానీ, ఏదైనా ఒక ఇడ్లీ పాత్ర లాంటిది కానీ పెట్టేసుకోండి. దీంట్లో ఒక చిన్న గిన్నె కానీ, లేదా ఇలా ఏదైనా ఒక స్టీల్ది స్టాండ్ కానీ పెట్టుకోండి, లేదా ఇసుక వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని ప్రీహీట్ చేసుకోండి. ఇటు మనం కలుపుకున్న ఈ బ్యాటర్ కూడా కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్,
హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోవద్దండి, కేక్ చేదు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ రెండు లేకపోతే ఈనో సోడా ప్యాకెట్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇలా ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. అలా రాకపోతే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. మిగిలిన ఆ హాఫ్ కప్పు పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒక్కొక్కసారి కప్పు పాలు పట్టొచ్చండి, ఒక్కొక్కసారి తక్కువ పట్టొచ్చు అనమాట. అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ మొత్తం బ్యాటర్ అనేది ఇదిగోండి ఇలా ఉండాలి, కొంచెం పల్చగా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లోకి ఈ బ్యాటర్ని వేసేసేయండి. నాకు ఈ బౌల్లో వేయగా కొంచెం మిగిలిందండి, దాన్ని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. స్టీల్ బౌల్లో కూడా వేసి చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందో. స్టీల్ది అయితే రాదు అని అనుకోవద్దు. ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోండి ఆ గిన్నెని. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, బాదం, పిస్తా, జీడిపప్పు కట్ చేసి. కావాలనుకుంటే లోపల బ్యాటర్లో కలుపుకొనైనా వేసుకోవచ్చు, లేదా డెకరేట్ లాగా ఇలా పైన వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 10 మినిట్స్ వరకు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ బౌల్ని పెట్టేసేయండి, ఈ కేక్ బౌల్ని పెట్టేసేయండి. అడుగు అస్సలు టచ్ అవ్వకూడదండి, సైడ్స్ కూడా టచ్ అవ్వకూడదు అనమాట. ఇలా మిడిల్లో పెట్టుకోండి, చుట్టూ అస్సలు టచ్ అవ్వకుండా చూసుకోండి. మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ సిమ్లో దాన్ని బేక్ చేసుకోండి. ఇదిగోండి కొంచెం బ్యాటర్ మిగిలింది కదా, దాన్ని ఇట్లా ఆయిల్ గ్రీస్ చేసేసి ఇదిగోండి ఇలా గోధుమ పిండి కొంచెం వేసేసి ట్యాప్ చేసేసి దాంట్లో ఈ కొంచెం బ్యాటర్ మిగిలింది కదా ఇది వేసేస్తున్నాను. స్టీల్ బౌల్లో అయితే రాదు అని అనుకునే వాళ్ళకి చూపించడానికి ఇది వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో మనం బేక్ చేసేసుకుందామండి. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ టైం పడుతుంది. 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కేక్ దాదాపుగా బేక్ అయిపోయిందండి. మధ్యలో ఇలా టూత్ పిక్ పెట్టి చూశాను, చాలా ఈజీగా వచ్చింది, పచ్చిగా లేదు. సో నాకైతే బేక్ అయిపోయింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కింద పెట్టేసి కంప్లీట్గా కూల్ చేయండి. ఆ టూత్ పిక్ గనక కొంచెం తడిగా జిగురుగా వస్తే ఇంకొక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా చాకుతో కొంచెం ఎడ్జెస్ అలా లూజ్ చేశానండి. ఒక ప్లేట్ పెట్టేసి బోర్లా పెట్టేసి ఇలా ట్యాప్ చేస్తే వెంటనే వచ్చేసిందండి. చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. అసలు ఫ్లేవర్ స్మెల్ అయితే మ్యాంగో స్వీట్ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ హాలిడేస్లో ఇంట్లో ఉండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ చేసి ఇవ్వండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదిగోండి స్టీల్ గిన్నెలో వేసింది కూడా బేక్ చేసేసాను, ఇలా ట్యాప్ చేశాను, ఈజీగా వచ్చేసిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత బాగుందో. కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.